శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణం ద్వితీయ ఖండం ప్రకృతి ఖండం. ప్రకృతి యొక్క స్వరూప భేద వర్ణన. నారద మహర్షి ఇట్లు పలికెను. సృష్టికి కారణమైన ప్రకృతి గణేశుని తల్లి అయిన దుర్గగా, రాధగా, లక్ష్మీదేవతగా, సరస్వతీదేవతగా, సావిత్రీమాతగా 5 మూర్తులతో ఉన్నది కదా. ఆ ప్రకృతి ఎవరి వల్ల ఉద్భవించింది? ఆమె స్వరూపమేమి? 5 విధాలుగా ఎందుకు మారింది? ప్రకృతి స్వరూపాలైన దుర్గాది దేవతల కథను, వారి పూజా విధానం, దానివల్ల కలుగు ఫలితం, ఆయా దేవతలు ఎక్కడ ఏ విధంగా అవతరించారో వాటినన్నింటినీ విస్తరించి నాకు తెలుప ప్రార్థన అని నారదుడు అడగగా, నారాయణుడు ఇలా పలికెను. నారద, ప్రకృతి యొక్క స్వరూపాన్ని చక్కగా ఎవరూ కూడా చెప్పలేరు. అయినా ధర్ముని వల్ల విని ఉన్న విషయం కొంత నీకు చెబుతాను. ప్రా అనునది శ్రేష్టము అను అర్థమిచ్చును. కృతి అనగా సృష్టి. సృష్టిలో శ్రేష్ఠురాలైన దేవతను ప్రకృతి అంటారు. అట్లే ప్రా అనేది ఉత్కృష్టమైన సత్వగుణం సూచించును. క్రూ అనేది రజోగుణాన్ని, తి అనేది తమో గుణాన్ని తెలుపును. ఈ విధంగా సత్వరజస్తమో గుణస్వరూపిణి సర్వశక్తి సమన్విత అయిన ప్రకృతి సృష్టి విషయాన ప్రధాన స్థానం వహించుచున్నందువల్ల ప్రకృతి అని పేర్కొనబడింది. అదేవిధంగా ప్రా అనేది ప్రథమము అను అర్థాన ఉన్నందువల్ల, సృష్టి అను అర్థం కృతి అను పదానికి ఉన్నందువల్ల సృష్టిలో తొలుత ఉద్భవించిన దేవుని ప్రకృతి అంటారు. పరమాత్మ తన యోగశక్తి వల్ల 2 రూపాలు ధరించెను. ఆ పరమాత్మ యొక్క కుడి భాగం పురుషుడుగా, ఎడమ భాగం ప్రకృతిగా మారాయి. ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూప, మాయాస్వరూపిణి, సనాతని. అగ్నికి మండనట్టి గుణం వలె ఆ ప్రకృతి పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపిణి. అందుకే యోగీంద్రులు సమస్తం బ్రహ్మమయమైనదను భావన వల్ల స్త్రీ పురుష భేదం పరిగణించరు. స్వేచ్ఛామయుడైన శ్రీకృష్ణుడు చరాచర జగత్తును సృష్టించాలని కోరుకున్నప్పుడు పరమేశ్వరి అయిన మూల ప్రకృతి పుట్టింది. శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞ వల్ల సృష్టి కర్మకై మూల ప్రకృతి 5 రూపాలు ధరించింది. లేక భక్తుల యొక్క ప్రార్థన అనుసరించి కానిచో భక్తులను అనుగ్రహించుటకు 5 రూపాలు ఆమె ధరించింది. గణాధిపతి అయిన గణేశుని తల్లి అయిన దుర్గాదేవి ప్రకృతి యొక్క మొదటి రూపం. ఆ దుర్గ మంగళ స్వరూప, శివునికి ప్రియమైన భార్య. ఆమెను నారాయణి అని, విష్ణుమాయ అని, పూర్ణ బ్రహ్మస్వరూపిణి అని అంటారు. సనాతని పరబ్రహ్మస్వరూప ఆ దుర్గాదేవి బ్రహ్మాది దేవతలచే, మునులచే, మనవులచే ఎల్లప్పుడూ పూజలు అందుకొనును. ఆమె కీర్తిని, శుభాలను, ధర్మమును, సంపదను, సత్యవాక్కును, పుణ్యమును, సంతోషాన్ని, మోక్షాన్ని ఇచ్చును. దుఃఖ శోకాలు పోగొట్టును. శరణు పొందిన వారిని, దీనులను, ఆర్తులను రక్షించు స్వభావం కలది. తేజస్వరూప, సర్వశక్తి స్వరూప. బుద్ధి, నిద్ర, ఆకలి, దప్పి, నీడ, తంద్ర, దయ, స్మృతి, జాతి, క్షాంతి, శాంతి, కాంతి, భ్రాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, వృత్తి, మాత ఇవన్నీ ఆమె పేర్లే. ఆమె శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సర్వశక్తి స్వరూపిణి. వేదాలలో ఈమె గొప్పతనం చెప్పబడ్డను, సంపూర్ణంగా మాత్రం అవి వివరించలేకపోయాయి. అనంతమగు ఆమె గుణాలు అనంతాలు. ఇక ప్రకృతి యొక్క ద్వితీయ రూపం తెలుపుతాను. పద్మయగు లక్ష్మీదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శుద్ధ సత్వగుణ స్వరూప. సమస్త సంపదలకు ఆమె అధిష్టాన దేవత. ఆమె చాలా అందమైనది. పరమ సంయమ స్వరూప, మిక్కిలి శాంత స్వభావం కలది. సర్వమంగళ స్వరూపిణి. లోభ, మోహ, కామ, రోష, మద, అహంకారములను అరిషడ్వర్గాన్ని జయించినది. అందరికంటే ముందు తన భర్త అయిన నారాయణుని యొక్క అనురాగం పొందింది. పతివ్రత. ఆమెను భగవంతుడైన శ్రీమన్నారాయణుడు తన ప్రాణాలతో సమానంగా ప్రేమించును. ఆమె ఎల్లప్పుడూ ప్రియమైన మాటలే మాట్లాడను. సర్వసస్యాత్మికకు ఆ దేవి అన్ని ప్రాణులు సుఖంగా జీవించుటకు కారణమైనది. ఆమె వైకుంఠంలో తన భర్త అయిన శ్రీమన్నారాయణుని సేవిస్తూ మహాలక్ష్మిగా పిలువబడుతున్నది. స్వర్గలోకంలో ఉన్న ఆ లక్ష్మిని స్వర్గలక్ష్మి అంటారు. రాజులయందున్న ఆ లక్ష్మిని రాజలక్ష్మిగా, గృహములందు ఉన్నందువల్ల ఆమెను గృహలక్ష్మిగా పిలుస్తారు. సమస్త ప్రాణుల యందు, సమస్త ద్రవ్యముల యందు ఆమె అందమైన శోభగా కనిపించను. పుణ్యం చేసుకున్న వారికి ఆనంద రూపంతో, రాజులకు కాంతి రూపంతో, వర్తకులకు వాణిజ్య రూపంతో ఆమె కనిపించును. పాపములు చేయవారికి ఆమె కలహముల పెట్టుచూ కనబడను. ఆమె దయకలది, భక్తులకు తల్లి వంటిది. భక్తుల యొక్క సంపదలు రక్షించునది. ఆ లక్ష్మీదేవి లేనిచో ప్రపంచమంతా బతికి ఉన్నను, చచ్చిన దానితో సమానముగా ఉండును. ఆమె గుణగణములో వేదములు అనేక విధాలుగా స్తుతించినవి. ఆమె అందరికీ నమస్కరించదగినది.
పూజించదగినది. ఇక ప్రకృతి యొక్క మూడవ స్వరూపం తెలుపుతాను. సరస్వతీదేవి వాక్కుకు, బుద్ధికి, జ్ఞానానికి ఆదిదేవత, సర్వవిద్యా స్వరూపిణి. ఆ దేవి మంచి బుద్ధిని, కవిత్వ రచనాశక్తిని, మేధను, ప్రతిభను, స్మృతి జ్ఞానాన్ని భక్తులకు కలిగించును. అట్లే అనేక విధాలైన సిద్ధాంత భేదముల యొక్క అర్థజ్ఞానాన్ని నొసగును. సమస్త సంశయాలు తొలగించును. ఆలోచనాశక్తిని, గ్రంథ రచనాశక్తిని కలిగించును. సమస్త సంగీతము నా ప్రధానాంశమైన శృతిలయల స్వరూపం కలది. విషయము, జ్ఞానము, వాక్కు ఆమె యొక్క రూపాలు. ఆ దేవి లేనిచో ప్రపంచమంతా మూగదై జీవరహితంగా ఉండును. ఆ దేవి పరిశుద్ధమైన సత్వగుణ రూపిణి. అందువల్లనే శ్రీహరి ఆమెను మన్నించును. ఆమె మంచు వలె, చందనం వలె, మల్లెపువ్వు వలె తెల్లని, పద్మం వలె, కలువ వలె తెల్లనిది. ఆమె ఎల్లప్పుడూ తన చేతిలోని రత్నమాలతో శ్రీకృష్ణ నామం జపించుచుండును. ఆమె తపస్వరూప, తప ఫలితాలు సగునది. సిద్ధి విద్యా స్వరూప, సమస్త సిద్ధులను ఇచ్చును. మూల ప్రకృతి యొక్క 4వ స్వరూపం నాకు తెలుపమని నారదుడు అడిగాను. నారద, పవిత్రమైన స్వరూపము గల సావిత్రి లేక గాయత్రి సమస్త వేదాలకు, వేదాంగాలకు, ఛందస్సులకు, సంధ్యావందన మంత్రాలకు, తంత్రాలకు మాతృస్వరూప. ఆ సావిత్రీదేవి జపరూపిణి, బ్రహ్మతేజో విరాజిత, సమస్త సంస్కారములు కలిగించినది. బ్రహ్మదేవునికి ఇష్టమైన భార్య. సమస్త పవిత్ర తీర్థములో ఆ దేవి యొక్క దర్శనాన్ని, స్పర్శను పొంది తాము పవిత్రం కావాలని కోరుకుంటూ ఉండును. ఆ దేవి శుద్ధ సత్వగుణ స్వరూపిణి, శుద్ధ స్ఫటికం వలె తెల్లనిది, ఆనంద స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి. ఆమె తన భక్తులకు మోక్షమిచ్చును. బ్రహ్మ తేజస్సుకు ఆమె అధిదేవత. ఆ దేవి యొక్క కాలి ధూళి చేతనే ఈ జగమంతా పవిత్రమగుచున్నది. ఓ నారద, ఇంతవరకు మూల ప్రకృతి యొక్క 4వ రూపమైన సావిత్రీదేవి గురించి తెలిపితిని. ఇక ప్రకృతి యొక్క 5వ స్వరూపమైన రాధాదేవి విషయం వినము. ఆ రాధాదేవి ప్రేమకు, ప్రాణానికి అధిదేవత, పంచప్రాణ స్వరూపిణి. పరబ్రహ్మగు శ్రీకృష్ణునికి ప్రాణముల కంటే మిన్నైన ప్రియురాలు, మిక్కిలి అందమైనది, సమస్త సౌభాగ్యాలు కలది, గొప్ప గౌరవం కలది. ఆమె శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క వామార్థ భాగస్వరూపిణి. ఆమె యొక్క సుగుణాలతో, తేజస్సుతో శ్రీకృష్ణునికి సమానమైనది. ఆమె సర్వశ్రేష్ఠురాలు, అందరికీ తల్లి వంటిది, సనాతని, పరమానంద స్వరూపిణి, మాన్యురాలు, అందరిచే పూజించబడినట్టుది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాసక్రీడకు అధిదేవత. గోలోకాన ఉన్న ఆ దేవి గోపికావేషమున ఉండి పరమానందాన తేలియాడుచుండను. ఆమె సంతోషామర్ష రూపిణి, నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, నిరీహ, నిరహంకార భక్తులను అనుగ్రహించుటకై అవతరించింది. వేదోక్త ప్రకారంగా ధ్యానించు మహనీయులు మాత్రం ఆమెను తెలుసుకొందురు. రాధాదేవి బంగారు వన్నెగల వస్త్రాలను, రత్నాభరణాలను ధరించుచుండును. ఆమె శరీర కాంతి కోటి చంద్రుల కాంతి కంటే మిన్నైనది. ఆమె తన భక్తులకు సమస్త సంపదలను ఇచ్చును. శ్రీకృష్ణునిపై దాస్యభక్తిని కలిగించును. వరాహావతార సమయాన ఈమె వృషభానుడను రాజుకు పుత్రికగా అవతరించింది. ఈ భూమి రాధాదేవి పాద పద్మస్పర్శ వల్ల పవిత్రమైనది. బ్రహ్మాది దేవతలు ఈ దేవిని కఠిన తపస్సు చేసినా చూడలేకపోయారు. కానీ భారతవర్షవాసులకు ఈమె ఎల్లప్పుడూ కనిపించును. చిక్కని నల్లని మబ్బులో ఉన్న మెరుపు తీగ వలె ఈమె శ్రీకృష్ణుని వక్షస్థలంపై ఉండును. బ్రహ్మదేవుడు రాధాదేవి యొక్క పాదపద్మంలోని గోటిని దర్శించుటకై 60,000 సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసినా చూడలేకపోయాను. ఆమె దర్శనం కలలో సైతం కనిపించలేదన్నచో ప్రత్యక్షంగా కనిపించును అను ప్రసక్తి లేదు. కానీ బ్రహ్మదేవుడు చాలా కష్టపడి తపస్సు చేసి బృందావనంలో మాత్రం రాధాదేవి యొక్క పాదపద్మాలు దర్శించుకోగలిగాను. ఈ విధంగా మూల ప్రకృతి యొక్క 5వ రూపంగా రాధాదేవిని పేర్కొందరు. అన్ని లోకాలలో ఉన్న స్త్రీలు ప్రకృతి యొక్క అంశస్వరూపాలుగా, కళారూపాలుగా, కళ యొక్క అంశాంశ స్వరూపాలుగా పేర్కొనవచ్చు. ఇంతకు పూర్వం పేర్కొనబడ్డ దుర్గాది దేవతలు ప్రకృతి యొక్క పరిపూర్ణ స్వరూపం కలవారు. ఇక ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపాలైన దేవతల గురించి తెలుపుతాను. సమస్త లోకాలను పవిత్రం చేయు గంగాదేవి ప్రకృతి యొక్క ప్రధానాంశ స్వరూపిణి. ఆ గంగ శ్రీ విష్ణువు యొక్క పాదాల వద్ద పుట్టి పాపములు చేసిన వారి యొక్క పాపాలను సమూలంగా పోగొట్టుచున్నది. ఆ గంగను చూచినా, తగిలినా, స్నానం చేసిన, నీటిని తాగిన మోక్షం సిద్ధించును. నదిగా ఉన్న ఆ గంగాదేవి గోలోకానికి వెళ్ళటకు మంచి మెట్ల వంటిది. అన్ని పుణ్యతీర్థాల్లో, అన్ని నదుల్లో ఆ గంగానది మిక్కిలి గొప్పది. శంకరుని శిరస్సుపై ఉన్న ఆ గంగానది ముత్యాల వరుస వలె కనిపించును. శంఖం వలె తెల్లని, పద్మం వలె, పాల వలె తెల్లనైన ఆ గంగానది
భారతవర్షాన ఉన్న మహర్షులకు తపఫలితాన్ని వెంటనే కలిగించును. ప్రకృతి యొక్క ప్రధానాంశమైన తులసీదేవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఆమె నిర్మలమైనది, అహంకారం లేనిది. విష్ణుమూర్తికి హారముగా అర్చనా సమయంలో పాదాలపై ఉండును. తపస్సంకల్ప సమయాన పూజాది సందర్భాలలో తులసి యొక్క ఆవశ్యకం ఎంతేని కలదు. ఆ తులసి పుష్పాలను అన్నింటిలో సారమైనది, పవిత్రమైనది, సదాపుణ్యం కలిగించినది. ఈ తులసి యొక్క దర్శన స్పర్శనల వల్ల మోక్షం లభించును. కలియుగాన మానవులు చేయు పాపములనే కట్టెలను అగ్నివలే క్షణంలో భస్మం చేయును. భూమి ఆ తులసి యొక్క పాదస్పర్శ వల్ల పవిత్రమగుచున్నది. సమస్త పుణ్యతీర్థాలు తాము పరిశుద్ధినందుటకు తులసి యొక్క స్పర్శ దర్శనాలు కోరుతున్నవి. ఆ తులసి లేకపోతే సమస్త కర్మలు నిష్ఫలమైపోవును. మోక్షం కోరువానికి, మోక్షం కోరిన వారికి అన్ని కోరికలు కల్పవృక్షం వలె తీర్చును. భారతవర్షంన ఈ తులసి వృక్షరూపాన కనిపిస్తున్నది. కశ్యప మహర్షి పుత్రికయగ మనసాదేవి కూడా ప్రకృతి యొక్క ఒక ప్రధానాంశం. ఆమె చాలా గొప్ప జ్ఞానం కలది. శంకరునికి చాలా ఇష్టమైన శిష్యురాలు. సర్వశ్రేష్ఠుడైన అనంతునికి సోదరి. ఆమె సర్పములు ఎప్పుడూ కొలుచుచుండును. ఆమె భూషణములు సర్పములే. ఆమె సిద్ధయోగిని, విష్ణు భక్తురాలు, విష్ణు రూప. ఆమె శ్రీహరి గురించి 3 లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది. అందువల్లనే ఆమె భారతవర్షమందలి తపస్సులందరికీ పూజనీయురాలైంది. ఆమె సమస్త మంత్రాలకు అధిదేవత. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఆ మనసాదేవి బ్రహ్మ భావనతో ఎల్లప్పుడూ ఉండును. ఈమెకు జరత్కారు అనే పేరు కూడా ఉంది. ఈమె జరత్కారు మహర్షిని పెండ్లియాడి తపోధనుల్లో శ్రేష్ఠుడని కీర్తి పొందిన ఆస్తిక మహర్షిని కన్నది. ప్రకృతి యొక్క మరి యొక్క ప్రధానాంశం దేవసేన. ఆమె ప్రకృతి యొక్క షష్టాంశ రూపంగా ఉన్నందున షష్ఠి అని కూడా పిలుస్తారు. ఆమె మిక్కిలి గౌరవించదగిన మాతృక. సమస్త విశ్వాలలో ఉండే శిశువులను ఆమె కాపాడుచుండును. అందరికీ పుత్రపౌత్ర సంపదలిచ్చును. భర్త సమీపాన అందమైన యువతిగా ఎల్లప్పుడూ కనిపించుచున్నను. శిశువుల దగ్గర యోగిని అయిన పండు ముసలి వలె ఉండను. ఈ షష్ఠీదేవి యొక్క పూజను ఎల్లప్పుడూ సంవత్సరంన 12 నెలలు చేయవచ్చును. శిశువు పుట్టిన తర్వాత సూతికా గృహంలో 7వ దినాన లేనిచో 21వ దినాన ఈమె పూజ చేస్తే శిశువుకు ఆయురారోగ్యాలు కలుగును. మాతృరూపిణియగు ఈ దేవసేన మిక్కిలి దయకలది. ఆమె శిశువులను నీటిలోనూ భూమిపైన ఆకాశమందు రక్షించును. వారికి ఆమె స్వప్నంలో దర్శనమణుగుచుండును. ప్రకృతీదేవి యొక్క మరొక ప్రధానాంశం ఆమె ముఖం నుంచి పుట్టిన మంగళ చండిక. ఆమె సమస్త మంగళములను తన భక్తులకు ఇచ్చును. ఆమె సృష్టి జరుగుతున్నప్పుడు మంగళ స్వరూపిణిగా, సంహార సమయమున్న చండీ స్వరూపిణిగా కనిపించుచున్నందువల్ల మంగళ చండీ అని కీర్తించబడుచున్నది. ఆమె సమస్త లోకాలలో ప్రతి మంగళవారం స్త్రీలచే పంచోపచారాలతో పూజించబడుతున్నది. ఆమె తనను పూజించే వారికి పుత్ర పౌత్ర ధన ఐశ్వర్యాలను, కీర్తిని, సంతోషాన్ని ఇచ్చును. అట్లే వారికి శోకం, సంతాపం, ఆర్తి, దుఃఖం, దారిద్ర్యం, పాపములు కలుగనివ్వదు. ఆమె సంతుష్టురాలైతే స్త్రీలందరకు అన్ని కోరికలు తీర్చును. కోపగిస్తే క్షణంలో సమస్త ప్రపంచాన్ని సంహరించును. ప్రకృతి యొక్క మరి ఒక ప్రధానాంశం కాళికాదేవి. దుర్గాదేవి శుంభనిశుంభ రాక్షసులతో యుద్ధం చేయుచున్నప్పుడు కోపించిన ఆమె ముఖం నుంచి తదర్థాంశంగా కాళికాదేవి పుట్టింది. ఆ కాళిక తన గుణాలతో, తేజస్సుతో దుర్గాదేవితో సమానమైనది. కోటి సూర్యుల కాంతితో సమానమైన కాంతి గలది. దివ్య సౌందర్యంచే ప్రకాశిస్తున్నది. ఆమె తన భక్తులకు సకల సిద్ధులు ఒసగను. కృష్ణ భక్తురాలైన కాళిక శ్రీకృష్ణుని సంతతం ధ్యానిస్తున్నందువల్ల శ్రీకృష్ణుని వల్లే నల్లని శరీరంతో ప్రకాశించును. లోకాలను రక్షించుటకే రాక్షసులతో ఆమె యుద్ధం చేయుచుండును. ఆమెకది ఒక ఆట. ఆమె తన నిట్టూర్పుతో సకల బ్రహ్మాండములను సంహరించును. బ్రహ్మాది దేవతలతో, మునులతో, నరులతో పూజలందుకొను ఆ కాళిక ధర్మార్థ కామ మోక్షాలు ఇచ్చును. ప్రకృతి యొక్క మరి ఒక ప్రధానాంశం వసుంధర. ఈ భూమి అందరకు ఆధారమైనది. సమస్త సస్యాలు పండించినది. ఈ భూమి రత్నాలకు నిలయం. సమస్త సముద్రాలు దీన్ని ఆశ్రయించుకుని ఉన్నవి. ఈమె నరులచే, నరాధిపతులచే పూజలు అందుకొనను. అందరూ జీవించుటకు కారణమగుచున్నది. అందరికీ సంపదలు కలిగించున్నది. ఈ భూమి లేనిచో ఈ చరాచర జగత్తంతా నిరాధారమై నశించిపోవను. ఓ నారద, ప్రకృతి యొక్క అంశస్వరూపులను, వారి భర్తల పేరును నీకు తెలుపుదును. స్వాహాదేవి అగ్నిదేవుని భార్య. యజ్ఞములలో ఆమె లేకుండా హవిస్సునిచ్చిన దేవతలు దాన్ని తీసుకొనలేరు. దక్షిణాదేవి యజ్ఞపత్ని. ఆమె లేనిచో సమస్త కర్మలు నిష్ఫలం. స్వధాదేవి పితృపత్ని. స్వధాకారం లేక పితృకర్మల్లో చేసిన దానం వ్యర్థం. స్వస్తిదేవి వాయువు భార్య. ఆమె లేకుండా చేసిన అదాన ప్రదానములు వ్యర్థం.
పుష్టిదేవి గణపతి యొక్క భార్య, అనంతుని భార్య తుష్టిదేవి, సంపత్తి ఈశ్వరుని భార్య, ధృతి కపిల మహర్షి భార్య, క్షమ యముని భార్య. ఆమె లేనిచో సమస్త లోకాలు కోపంతో పిచ్చెక్కినట్లగును. రతికేలి కౌతుకమునకు కారణమైనది. రతి క్రీడకు అధిష్టాన దేవతయగు రతీదేవి మన్మధుని భార్య. అందరికీ ఇష్టమైన ముక్తి దేవత సత్యపత్ని, దయాదేవి మోహపత్ని, పుణ్యస్వరూపిణి అయిన ప్రతిష్టాదేవి పుణ్యపత్ని, పేరు ప్రతిష్టలకు కారణభూతురాలైన కీర్తిదేవి సుకర్మపత్ని, క్రియాదేవి ఉద్యోగపత్ని, సమస్త దుష్టులచే గౌరవించబడుతున్న మిథ్యాదేవి అధర్మని భార్య. ఆమె సత్యయుగంలో కనిపించలేదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపంలో ఉంది. ద్వాపరయుగంలో ముడుచుకుని పోయి అర్ధావయవాలున్నట్లు కనిపించును. కానీ కలియుగంలో అంతటా కనిపిస్తూ కపటుడు అను తన సోదరునితో కలిసి ఇంటింటికి తిరుగుచుండును. సుశీలుని భార్యలు శాంతి, లజ్జ. జ్ఞానదేవునికి బుద్ధి, మేధ, స్మృతి అను ముగ్గురు భార్యలు. కాంతి రూపమైనది, అందమైనది అగు మూర్తిదేవి ధర్మపత్ని. ఆమె లేనిచో సమస్త లోకాలు పరమాత్మ నిరాధారులగుదురు. కాంతి రూపిణియగు ఆ దేవి లక్ష్మీదేవి స్వరూపిణి. ఆమె అందరిచే గౌరవించబడుతున్నది. శ్రీమూర్తి ఈమె యొక్క రూపాలు. నిద్రాదేవి కాలాగ్నిరుద్రుని యొక్క భార్య. ఈమె యొక్క మాయయందు సమస్త లోకాలు రాత్రివేళలో మునిగిపోవచ్చున్నవి. సంధ్య, రాత్రి, దినములను ముగ్గురు కాలం యొక్క భార్యలు. క్షుత్పిపాసులు లోభదేవత యొక్క భార్యలు. తేజస్సుకు ప్రభ, దాహికాను ఇద్దరు భార్యలు. కాలుని కుమార్తెలైన మృత్యుజరులు ప్రజ్వరుని యొక్క భార్యలు. నిద్రాదేవి కూతురైన తంద్ర సుఖదేవుని భార్య. అతని యొక్క మరొక భార్య పేరు ప్రీతి. శ్రద్ధ, భక్తి, వైరాగ్యుని భార్యలు. ఇంకను దేవతల తల్లి అయిన అదితి, గోవులకు మూలమైన సురభి, దైత్యులకు తల్లి అయిన దితి, కద్రువ, వినత, ధనువు వీరందరూ సృష్టి క్రమంలో ఉపయోగించబడ్డారు. పైన పేర్కొన్న వారందరూ ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపులు. ఇంకను ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపులు చాలామంది కలరు. రోహిణీదేవి చంద్రుని భార్య కాగా, సంజ్ఞాదేవి సూర్యుని భార్య, శతరూపాదేవి మనువు భార్య, ఇంద్రుని భార్య పేరు శచి, తార బృహస్పతి భార్య, వశిష్ఠుని భార్య పేరు అరుంధతి, అహల్యాదేవి గౌతమ మహర్షి భార్య, అత్రి మహర్షి భార్య అనసూయాదేవి, దేవహూతి కర్దముని భార్య కాగా, ప్రసూతి దక్ష ప్రజాపతి భార్య, మనసాదేవి కూతురైన మానసీదేవి పితృభార్య, పార్వతీదేవుని కన్నతల్లి మేనక, లోపాముద్ర, హోళి, వరుణాని, యమపత్ని, వింఛావళి, కుంతి, దమయంతి, యశోద, దేవకీదేవి, గాంధారి, ద్రౌపది, సత్యవంతుని భార్య అయిన సావిత్రి, రాధకు తల్లి అయిన కళావతి, మండోదరి, కౌసల్య, సుభద్ర, కైకేయి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, మిత్రవింద, నాగ్నజితి, జాంబవతి, లక్ష్మీదేవి స్వరూపాలై సీతా, రుక్మిణి, వ్యాసుని తల్లి అయిన యోజన గంధ, బాణాసురుని కూతురైన ఉషాదేవి, ఆమె స్నేహితురాలైన చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి, బలరాముని తల్లి యగు రోహిణి, శ్రీకృష్ణునికి సోదరియగు దుర్గా మొదలైన వారందరూ ప్రకృతి యొక్క అంశస్వరూపాలు. అట్లే గ్రామదేవతలందరూ ప్రకృతి యొక్క సూక్ష్మాంశ స్వరూపాలే. స్త్రీలందరూ ప్రకృతి యొక్క అంశాంశ స్వరూపాలు కావున స్త్రీలను అవమానిస్తే ప్రకృతిని అవమానించినట్లే అగును. భర్త, పుత్రులు గల స్త్రీని వస్త్రాలంకారం చే గౌరవిస్తే ప్రకృతిని పూజించినట్లు. 8 సంవత్సరాల వయసు కలిగిన కన్యను వస్త్రము, అలంకారం, చందనాలతో గౌరవించిన ప్రకృతిని పూజించినట్లగును. ప్రకృతి వలన పుట్టిన స్త్రీలలో ఉత్తమ స్త్రీలు, మధ్యమ స్త్రీలు, అధమ స్త్రీలు అని ఉందరు. మంచి నడవడిక కలిగిన పతివ్రతలు సత్వగుణాంశులైన ఉత్తమ స్త్రీలుగా పరిగణించబడతారు. సుఖ సంభోగం ఇచ్చుచు తన పనులను తాము చేసుకున్న స్త్రీలు రజోగుణాంశ గల మధ్యమ స్త్రీలు, కలహ ప్రియులు, కులటలు, దుష్టులు అయిన స్త్రీలు తామసాంశ గల అధమ స్త్రీలు. ఈ భూమిపై ఉన్న కులటలు స్వర్గమందున్న అప్సరసులందరూ అధమ స్త్రీలుగా పరిగణించబడతారు. ఈ విధంగా ప్రకృతి యొక్క పంచభేదములను అంశాంశాలుగా వివరించడం జరిగింది. ఈ ప్రకృతి యొక్క అంశస్వరూపులందరూ పుణ్యక్షేత్రమైన ఈ భారత వర్షమందు సదా పూజించబడుచుందరు. మిక్కిలి గొప్ప అయిన ఆర్తులను తొలగించు దుర్గాదేవిని సురధుడు అను రాజు తొలుత పూజించగా, రావణవధకై వెళ్తూ శ్రీరామచంద్రుడు తర్వాత పూజించెను. ముల్లోకాలకు తల్లియగు ఆ దుర్గాదేవి సమస్త లోకాలయందు ఆ తర్వాత పూజించబడింది. దుర్గాదేవి దైత్యులను, దానవులను చంపుటకై తొలుత దక్ష ప్రజాపతి ఇంట పుట్టినది. దక్ష యజ్ఞాను తండ్రి అయిన దక్షుడు తన భర్తను నిందిస్తుండగా సహించలేక యజ్ఞాగ్నిలో తన దేహాన్ని చాలించి హిమవంతునికి కూతురుగా జన్మించి శంకరుని మరలా భర్తగా పొందెను. శ్రీకృష్ణ స్వరూపుడైన గణపతి, శ్రీకృష్ణాంశ రూపుడైన కుమారస్వామి ఆమెకు పుత్రులైరి. లక్ష్మీదేవిని తొలుత మంగళభూపతి పూజించెను. అట్లే సావిత్రీదేవిని తొలుత భక్తి పూజించెను. సరస్వతీదేవి తొలుత బ్రహ్మదేవుని చేత
పూజించబడింది. రాధాదేవి తొలుత గోలోకాన రాసమండలాన పరమాత్మ శ్రీకృష్ణునిచే కార్తీక పూర్ణిమ నాడు పూజించబడింది. ఆ తర్వాత గోపగోపికలతో, బాలబాలికలతో, గోగణంతో, దేవతాగణంతో పూజించబడింది. భూలోకాన ఆ రాధాదేవిని తొలుత సుయజ్ఞుడని రాజు శంకరుని ఉపదేశం అనుసరించి భారతవర్షాన పూజించను. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ వల్ల దేవతలు, మునులు ఆమెకు పూజ చేసిరి. ప్రకృతీదేవి యొక్క అంశంలో పుట్టిన గ్రామ దేవతలు పల్లెల్లో, పట్టణాలలో ఈ భారతదేశాన పూజలు అందుకుంటున్నారు. నారద, నీకు ఈ విధంగా ప్రకృతి యొక్క చరిత్రను, శాస్త్రబద్ధమైన దాని యొక్క లక్షణాన్ని అంతా వివరించాను. ఇంకనూ నీవు వినవలసింది ఏమైనా ఉన్నచో తెలుపుము. ఓం శాంతి శాంతి శాంతి.